నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. వెయిట్ లాస్ గురించి కానీ, లేదా ఏదైనా పర్టిక్యులర్ హెల్త్ ఛాలెంజ్ లైక్ డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఇలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఏవున్నా కూడా మనం టైలర్ మేడ్ డైట్ అండ్ యోగాసనాస్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో కండక్ట్ చేస్తుంటాం. సో, ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన నంబర్‌కి కాల్ చేయొచ్చు. సో, ఈరోజు వీడియోలో మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మనం ఒక 1 వీక్ మనం తీసుకునే షుగర్ కనుక మానేస్తే అసలు ఏమేం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. బేసిక్‌గా మన ఇండియన్స్‌లో మనం దాదాపుగా 2, 3 రకాలుగా మనం షుగర్‌ని కన్జ్యూమ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన డ్రింక్స్, కాఫీ, టీ ఏవైతే ఉంటాయో అవి. అలాగే మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా కూడా దాంట్లో మళ్ళీ మనం పైనుంచి షుగర్ యాడ్ చేస్తున్నాం. అలా కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా స్వీట్స్ తింటుంటాం అడిషనల్‌గా. సో, ఇంకా ఫంక్షన్‌లకి, పార్టీస్‌కెళ్తే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అన్‌లిమిటెడ్ ఈ మధ్యలో అన్‌లిమిటెడ్ బఫేస్ ఉంటాయి. అక్కడ ప్రతీదీ అన్‌లిమిటెడ్. సో, రోగాలు గూడా అన్‌లిమిటెడ్ అన్నమాట దాంతో పాటు. సో, ఇక్కడ ఈ షుగర్ ఎక్సెస్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనే విషయం పక్కన పెడితే, దాన్ని ఒక 1 వీక్ ఆపితే అసలు ఏమేం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో, ఫస్ట్ 1 వీక్‌లో చాలా చాలా కష్టపడాల్సొస్తుంది. ఎందుకంటే, మన టేస్ట్ బడ్స్‌కి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వాటికి అలవాటు చేశారు కాబట్టి, ఆ షుగర్ ఆపేసినందుకు అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే షుగర్ తినాలి అని క్రేవింగ్స్ వస్తుంటాయి. అదేవిధంగా మీరు చేసే పని మీద ఫోకస్ చేయలేకపోతుంటారు. ఓకే. సో, ఇలా ఒక 1 వీక్ కనుక మీరు దాన్ని మేనేజ్ చేసినట్లయితే, అక్కడ ఎగ్జిస్టింగ్ టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా కొత్త టేస్ట్ బడ్స్‌తో రీప్లేస్ అవుతాయి. రీప్లేస్ అయిన తర్వాత అప్పుడు యాక్చువల్ మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడు మీ ఫేస్ అనేది ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి మీ ఫేస్ అనేది చాలా గ్లో అవుతుంది. రైట్. సో, మీ ఎండోక్రైనల్ సిస్టమ్ చాలా ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. అండ్ మీరు స్లోగా అంటే అది ఒకసారి ఆపేసిన తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేసినట్టయితే మీ వెయిట్ అనేది బిఎంఐ వెయిట్‌కి మేనేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మీ మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే మీ డైజెషన్ ఇదంతా కూడా చాలా చాలా ప్రాపర్‌గా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం స్వీట్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో అప్పుడేమవుతుందంటే మన మిగతా ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంటుంది. అంటే ఒక 10 ముద్దలు అన్నం ఈక్వల్ టు 1 స్వీట్ లాగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటామనమాట. సో, దీన్ని రిప్లేస్ చేయడానికి మనకు చాలా చాలా ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే ఈ వైట్ షుగర్‌ని రిప్లేస్ చేయడానికి చాలా సొల్యూషన్స్ మనకున్నాయి. అందులో బేసిక్‌గా చెప్పుకుంటే ప్యూర్ హనీ. ఒకవేళ గనుక మీకు ప్యూర్ హనీ దొరికినట్లయితే దాని ప్లేస్‌లో ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు పాలు తాగుతున్నారు. ఆ పాలల్లో షుగర్ వేసుకునే బదులు హనీ వేసుకోవచ్చు. లేదు అంటే బెల్లం వేసుకోవచ్చు. మంచి బెల్లం వేసుకున్నట్లయితే మీకు దాంట్లో అంటే ఈ షుగర్‌లో వచ్చే ఈ కెమికల్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గి అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. ఇంకా లేదు అంటే మీకు ఇప్పుడు ఈవెన్ ఆన్‌లైన్ షాప్స్‌లో కూడా దొరుకుతుంది. దట్ ఈస్ డ్రై డేట్స్ పౌడర్ అనమాట. డ్రై డేట్స్ పౌడర్ మీకు ఒకవేళ అవకాశం ఉండి ఓపిక ఉన్నట్లయితే మీరు ఇంట్లో డ్రై డేట్స్ పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మార్కెట్‌లో ఆన్‌లైన్‌లో కూడా తెప్పించుకోవచ్చు. సో, ఈ విధంగా మనం రీప్లేస్ చేసినట్టయితే ఒక 1 వీక్‌లో టిపికల్‌గా చెప్తున్నా కదా! ఒక 1 వీక్‌లో మీకు మంచి మంచి మ్యాజిక్స్ మీరు చూడొచ్చు. మీ బాడీలో చాలా యాక్టివ్‌నెస్ అనేది పెరుగుతుంటుంది. లేజీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మీకు మంచి స్లీప్ అనేది వస్తూ ఉందనమాట. సో, దాంతో పాటు మీ బాడీ మళ్ళీ ఒకవేళ మీరు ఆల్రెడీ ఆసనాస్ ఏవైనా చేస్తున్నట్లయితే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో, ఎప్పుడైతే వెయిట్ అనేది తగ్గుతుందో, వెయిట్ తగ్గిపోయినప్పుడు మన బ్రెత్ కూడా ప్రాపర్‌గా ఉంటుంది. అంటే బేసిక్‌గా చెప్పాలంటే మన లంగ్స్ యొక్క ప్రాపర్ ఫంక్షన్‌కి మన బాడీలో ఉన్న ఇన్‌బిల్ట్ స్పీడ్ బ్రేకర్ ఏంటంటే మన పొట్ట. పొట్ట గనక ఎక్కువ ఉన్నట్లయితే మన లంగ్స్ అనేవి ప్రాపర్‌గా ఫంక్షన్ చేయలేవు. సో, ఈ పొట్ట ఎక్కువ ఉండడానికి కారణం ఓవర్ వెయిట్ రావడానికి అన్నిట్లో కల్లా ప్రధానమైన కారణం వచ్చేసి ఈ షుగర్. సో, ఈ షుగర్‌ని నేను చెప్పినట్టుగా మీరొక 1 వీక్ ఎగ్జాక్ట్‌గా 1 వీక్ మనసా వాచా కర్మణ మీరు మానేసేయండి. మీకు చాలా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే విపరీతమైన క్రేవింగ్స్ వస్తాయి. మీకు కాన్సంట్రేషన్ మిస్ అవుతుంది. ఆ 1 వీక్ కనుక మీరు మేనేజ్ చేస్తే ఆ 1 వీక్ తర్వాత మిరాకిల్ మ్యాజిక్స్ చూస్తారు. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ అనేవి 1 వీక్‌లో రీప్లేస్ అయిపోయి కొత్త టేస్ట్ బడ్స్ వస్తాయి కాబట్టి వాటికి తెలియదు. అంటే ఇంతకుముందు ఈ పర్సన్ ఏం తిన్నాడు, ఇప్పుడేం తింటున్నాడు అనేది తెలీదు కాబట్టి అప్పుడు మీరు సడెన్‌గా ఆ వైట్ షుగర్‌ని కంప్లీట్‌గా నేను ఇందాక చెప్పినట్టుగా
మన డ్రై డేట్స్ పౌడర్‌తో గానీ, లేదా హనీతో గానీ, లేదా బెల్లంతో గానీ రీప్లేస్ చేసి అన్నిట్లో ఈవెన్ మీరు ఒకవేళ టీ తాగే కంపల్షన్ అనే అలవాటు ఉన్నవాళ్ళు వన్స్ ఇన్ ఎ డే కూడా తాగొచ్చు. ఇబ్బంది లేదు. అంటే సడెన్‌గా ఓవర్‌నైట్‌గా మానేస్తే ఇబ్బందవుతుంది కాబట్టి, దాంట్లో మీరు బెల్లం ఏసుకోవచ్చు. లేదా ఈ డ్రై డేట్స్ పౌడర్ ఏసుకోవచ్చు. లేదా హనీ గూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1 వీక్ మీరు కొంచెం కష్టపడి రీప్లేస్ చేసి చూడండి. మిరాకిల్స్ ఖచ్చితంగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అలాగే మీ రెస్పాన్స్ ఎలా ఉందనేది మాకు కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్స్ పైన మీకు వీడియోస్ కావాలో కూడా మాకు తెలియజేసినట్లయితే మేము ఆ టాపిక్ పైన మరిన్ని వీడియోలు మీకు అందజేస్తాం. మీకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్, డైట్ ప్లాన్ ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. థాంక్ యూ.